ఏంట్రా డీహైడ్రేట్ అయ్యావా? తెగ నీళ్ళు తాగేస్తున్నావు. తాగేలా చేసిందిరా. ఎవర్రా? ఇంకెవరు ఉందిగా రాక్షసి. ఏంటి అమ్మకుట్టియా? చంపేస్తాను. సారీరా. మరెవర్రా? అదేరా రక్తపింజరి మాయారా. ఏమైందిరా? ఇంతకీ నా పేరెలా తెలుసో అది చెప్పలేదు. అవును మర్చిపోయా. చెప్పండి, దాని పేరే ఎలా తెలుసు మీకు? అంటే అది చెప్పండి. ఉండండి ఆలోచించుకోలేమండి. పోనీ నేను చెప్పనా? చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. హీజ్ మై అయ్యి బాబోయ్, చెప్పేసిందా? హీజ్ మై చెప్పండి, నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. హీజ్ వన్ ఆఫ్ మై క్లయింట్. బతికిపోయాను. అదేంటి? చెప్పానుగా ఈ ఆఫీస్ నా ఆఫీస్ లాంటిది అని. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారో తనకు గాని నాకు గాని తెలియకుండా ఉంటుందా? అవును, నేను తన క్లయింట్ని. పెద్ద సస్పెన్స్ లాగా మెయింటైన్ చేసా. చా, నేను ఇంకేదో అనుకున్నా. ఏంటి, ఎలా ఉంది ట్రీట్మెంట్? నీకెందుకు నా మీద అంత పగ? అసలు నువ్వు ఏ పర్పస్లో ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అదేంటి వరప్రసాద్ అలా అంటావు? మనం లవ్ లో ఉండేటప్పుడు యువర్ సో స్వీట్ అనేవాడివి. అదప్పుడు. అయినా మనం ఒకరి పద్ధతిలో ఒకరికి నచ్చకే కదా విడిపోయాం. అయితే అప్పుడు నా లైఫ్ గురించి నీకెందుకు? నేనేం చేస్తే నీకేంటి? నేను ఎవరితో తిరిగితే నీకేంటి? అయ్యో వరప్రసాద్, అందుకేరా నీకిప్పటి వరకు పెళ్లి కాలేదు. నీకేదో పెద్ద 5-6 పెళ్లిళ్ళు అయినట్టు. ఏంటి సెటైర్లేస్తున్నావా? ఏదో క్యాజువల్గా అన్నాను. అది అలా టోన్ తగ్గించు. ఇదిగో చూడు మాయా, నువ్వు నా లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వడం తగ్గించాలి. లేదంటే లేదంటే చెప్పు. లేదంటే భోజనం చేయడం మానేసి వెళ్ళిపోతాను. ఏం జలకిచ్చిందిరా లేడీ విలన్ లాగా. ఈ మాయా ఉంటుండగా ఐశ్వర్యతో నా ప్రేమ సక్సెస్ అవ్వదురా. నాకు అదే అనిపిస్తుందిరా. అసలు ఐశ్వర్యతో మాట్లాడాలంటేనే చాలా కష్టమైపోతుందిరా. అందుకే ఆ అప్పారావు గారి ఫియాన్సీని ఆఫీస్లో జాయిన్ చేసావు అనుకో, ప్రేమ పౌరం లాగా మనకు పనికొచ్చేస్తుంది. ఆ పని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలిరా. రేపే మేనేజర్ గారితో మాట్లాడి సెట్ చేస్తాను. ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? ఈ మాయ వల్ల కుట్టితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను రా. రేపు మాట్లాడదులే, ఎలాగో ఆఫీస్కి వస్తుంది కదా. ఆఫీస్ అంటేనే భయం వేస్తుందిరా, మాయ మళ్ళీ ఎక్కడొస్తుందని. అయితే ఒక పని చెయ్యి. ఏంట్రా అది? కుట్టికి ఎలాగో హైదరాబాద్ కొత్త కాబట్టి పెద్దగా ఏం తెలిసి ఉండదు. నువ్వు ఫోన్ చేసి బయటికి రమ్మను. రోడ్డు మీద లవ్ స్టోరీ అంటే బాగోదేమరా. నీకు ఆ మాయే కరెక్ట్రా. ఆ పేరు ఎత్తగరా బాబు, ఏదో వైరల్ ఫీవర్ వచ్చిన ఎఫెక్ట్లా ఉంది నాకు. రోడ్డు మీదకి రమ్మంది సరసాలకు కాదు, ఈ ఏరియా మొత్తం సందర్శించడానికి. అంటే ఆ ఏరియా గురించి నీకు తెలిసినట్టు బిల్డప్ ఇచ్చి అన్నీ మనవే అని షో ఆఫ్ చేయరా. ఓ సింతేనా? ఇప్పుడు అమ్మ కుట్టి దగ్గరికి వెళ్ళి సెట్ చేస్తాను చూడు. అడ్రస్ తెలియకుండా ఎలా వెళ్తావురా? ఇలాంటి అవసరం వస్తుందనే మన హెచ్ఆర్ గారి దగ్గర అమ్మ కుట్టి అడ్రస్ తీసుకొని పెట్టాను రా. హాయ్ వరప్రసాద్. హాయ్ కుట్టి. కుట్టియా? అదే క్యూటీ అన్నానండి. నేనంత క్యూట్గా ఉన్నానా? ఉంటారానా? అదిరిపోతారు. ఏంటో మీరు పొగుడుతుండే ఆపబుద్ధి కావట్లేదు. నేనంతే అండి, పొగిడితే పొగిడేనని ఎవ్వరు అనుకోరు. లక్కీగా మీరు అనుకున్నారు. జోక్ చేశాను. నాకు నచ్చలే. అయ్య బాబాయ్, మీరు అలిగిన భలే ఉన్నారండి. అవునా? నిజంగా ఇది చాలా మంది చెప్పారు నాకు. అబ్బాయిలా? జోకు నాకు నచ్చలే. అదేలేండి, మీలాంటి బ్యూటిఫుల్ అమ్మాయికి ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది కదా అని నా ఉద్దేశం. అవుననుకోండి, యాక్చువల్లీ నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు, అలాగని ఫ్రెండ్స్ కూడా లేరు. అదేంటి? మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండి. వాళ్ళు స్ట్రిక్ట్ అయితే వాళ్ళకు ఉండకూడదు. మీరు ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా. ఏంటి పంజా? లేదు, డౌట్. నా మీదే చాలా స్ట్రిక్ట్ ఉందని చెప్తున్నారండి. ఓహో, ఆయన ఎందుకు రమ్మన్నారు? అదేనండి, కేరళ నుండి వచ్చారు కదా. ఇక్కడ మీకు పెద్దగా తెలిసి ఉండదు. రండి నడుస్తూ మాట్లాడుకుందాం. అవునండి. అందుకని ఈ ఏరియాలో మీకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, లాండ్రీ ఎక్కడ ఉంది, వంటకి వెజిటేబుల్స్, ఒంటికి కాస్మెటిక్స్, ఇలా అన్ని మీకు చూపిందామని వచ్చానండి. ఆకలిస్తే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు, ఏమైనా అవసరం వస్తే బ్లింకిట్, జెప్టోలో ఆర్డర్ పెట్టొచ్చు. చూసారా, మీరు కూడా అందరిలాగే. అయినా ఈ కాలం అమ్మాయిలు కాళ్ళతో నడిచి తెచ్చుకునే దానికన్నా కళ్ళ ముందు వచ్చేవాడికి అలవాటు పడిపోయారు. అంటే టైం సేవింగ్ కదా. నడిస్తే ఒంటికి ఎక్సర్సైజ్ అవుతుంది కదా. అది కూడా నిజమే, కానీ అది కూడా కాదు, అదే కరెక్ట్. చేతికి రెస్ట్ ఇచ్చి కాళ్ళకి పని చెప్పండి. ఎందుకో మీతో మాట్లాడితే చాలా బాగుంది. ఏ విషయమైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే నాకు కూడా మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ అండి. ఏం ఫీలింగ్? అంటే అది చాలా పర్సనల్ ఫీలింగ్ అండి. పర్సనల్ ఫీలింగా? చెప్పొచ్చుగా. ధైర్యం చాలట్లేదండి. ధైర్యం తెచ్చుకొని చెప్పండి, నేను వింటా.
అంటే అది చెప్పండి వరప్రసాద్, అడుగుతుందిగా. చెప్పండి వరప్రసాద్, నీ మనసులో ఏముందో. చెప్పనండి. ఇప్పుడు మీకేంటి ప్రాబ్లం? అంటే తను అడుగుతుంది కదా. అడిగితే చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? అంటే చెప్తే నేను కూడా విందామని. ఎందుకు, చెడదొబ్బడానికా? ఎగ్జాక్ట్లీ. అదేంటి వరప్రసాద్ అలా మాట్లాడతావు? ఐశ్వర్య గారు, మనం తర్వాత మార్కెట్కి వెళ్దాం, మీరు రూమ్కి వెళ్ళిపోండి. అయ్యో, అలా పంపించేస్తావేంటి ప్రసాద్? ఉండనివ్వండి. మధ్యలో మీకేంటండి అంత ఇంట్రెస్ట్? అంటే తను కూడా మన ఆఫీసే కదా, అయితే పరిచయాలు పెంచుకుందామని. ఏం అవసరం లేదండి. ఐశ్వర్య గారు, మీరు వెళ్ళండి. ఉండండి ప్రసాద్ గారు, మీరెందుకు అంత కంగారు పెడుతున్నారు? అలా అని కాదండి, అపరిచిత వ్యక్తులతో పరిచయం ప్రమాదకరమైన ట్రైన్స్లో కూడా చెప్తున్నారు కదా, అందుకని. మరి తినతో నీకున్న పరిచయం ఏంటో? తను నా కొలీగ్ అండి. అబ్బో, కవరింగ్ లాపు, తట్టుకోలేకపోతున్నాం. అవును మాయ గారు, మీ హౌస్ ఇక్కడ? అవునండి, ఇక్కడే. మీదెక్కడా? ఆగండి ఐశ్వర్య గారు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పకండి. ఏం భయమా? భయం ఎవరికి? నీకే. అదేంటి ప్రసాద్ గారు, నేను ఎక్కడ ఉందని చెప్తే మీకెందుకు భయం? కరెక్ట్గా అడిగారు. చెప్పండి వరప్రసాద్, మీకెందుకు భయం? మా ఆఫీసులో ఆడవాళ్ళని కాపాడుకోవడం నా ధర్మం. భొంగేం కాదు. ఒకసారి వెళ్ళరండి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనొచ్చిన దారిలోనే మీరు వచ్చారు. అయితే నోరు మూసుకొని పక్క నుంచి వెళ్ళిపోవాలి. అది పద్ధతి కాదు కదా ప్రసాద్. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఇప్పుడేంటి ప్రసాద్ నీ బాధ? ఐశ్వర్యతో మాట్లాడుతున్నానే కదా, ఆగు, తన్నే వెళ్ళి అడుగుతా. ఉండవమ్మా, తనేదో ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది, ఈలోపే. ఏంటి ఇదంతా లవ్వే? అవును. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆగు, తనకు కూడా వెళ్ళి చెప్తా. నీకు దండం పెడతాను, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? హలో. വരുന്നു പെട്ടെന്ന് വരാം. ശരി. వరప్రసాద్ గారు, ఉమ్, నేను వెళ్తాను, ఒక చిన్న ఎమర్జెన్సీ వర్క్ ఉంది. అయ్యో సరే కానివ్వండి. మాయా, బాయ్. యా బాయ్. అయ్యో, ఐశ్వర్య వెళ్ళిపోతుంది ప్రసాద్. అయితే నీకేంటి బాధ? తనకు తోడుగా వెళ్తావని. దేనికి? చెడగొట్టావు కదా. మన ఆఫీస్లో అమ్మాయిని కాపాడుకోవడం మన బాధ్యత అని నువ్వే చెప్పావు కదా. ఇంకా చాలా ఎక్స్ట్రా, తను వెళ్ళిపోయింది. అయినా ఇదిగో నీకు నిన్నే చెప్పాను, నన్ను ఫాలో అవ్వడం మానేయమని. నీకు కూడా చెప్పాను కదా. ఏంటి ఎటకారమా? మనం విడిపోయాం. మొన్న వచ్చిన పెళ్లి సంబంధం చెడగొట్టావు, ఇప్పుడు ఐశ్వర్య విషయంలోనే అలాగే చేస్తున్నావు. లైఫ్లో నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి వరప్రసాద్. నువ్వు ఇలా టార్గెట్ చేస్తుంటే నేను ఎలా హ్యాపీగా ఉంటాను? నేను నీ మీద కేర్ చూపిస్తున్నా అనుకోవచ్చు కదా. ఇది కేర్ కాదు, శాడిజం. 100% శాడిజం. అంటే నా మీద నీకు కొంచెం కూడా లవ్ లేదన్నమాట. అస్సలు లేదు. ప్రజెంట్ నా లవ్ ఫీలింగ్స్ అన్నీ ఐశ్వర్య మీదే. చెప్పాను కదా, ఇంకా నన్ను వదిలే. సరే ప్రసాద్. ప్రసాద్, నిన్నొకటి అడగనా? ఏంటి? నిన్న మందెందుకు కొట్టావు? నేను మందు కొట్టిన సంగతి నీకెలా తెలుసు? తెలుసుగా, నేను నీ నీడనని. నేను మందు కొడితే నీకేంటి, ప్రవీణ్ గారిని కొడితే నీకేంటి? హెల్త్ పాడైపోతుంది కదా. నా హెల్త్ నా ఇష్టం, అయినా నీకెందుకు అంత ఇది? నీ హెల్త్ నీది మాత్రమే కాదు. చూడు ప్రసాద్, నువ్వు నన్ను వదిలేసినంత మాత్రాన నువ్వేమైనా పర్లేదు అని వదిలేసే టైప్ నేను కాదు. నువ్వు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావా? అయ్యో అలా కాదు, మనం ఎప్పుడో విడిపోయాం. అసలు ఈ టైప్ కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదే. విడిపోయామంటున్నావు, మళ్ళీ పట్టించుకుంటా అంటున్నావు. అసలు ఏంటిది? ఆహా, నువ్వు అనుకున్నట్టు రొటీన్ కాన్సెప్ట్ కాదిది. కొంచెం వెరైటీగా ఉంటుంది. వెయిట్ అండ్ సీ. హాయ్ ప్రసాద్ గారు. ఏంటండి ఈరోజు బాగా లేట్ అయింది? ఆఫీస్ కోసం ప్రిపేర్ అయ్యి లేట్ అయ్యిందండి. తొక్కల వర్క్ కోసం ప్రిపేర్ అవ్వడం దేనికండి? నేను చెప్తాను కదా. అండి, నేను అనేది బ్యాకప్ కోసం అండి. నేను ఇంకా అంత సిన్సియర్ అయిపోయారేంటి ఆఫీస్ వర్క్ నేర్చుకోవడానికి అనుకున్నాను.
మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. వస్తాను, కొంచెం పనిలో ఉన్నానని చెప్పు. అది కాదు సార్, ఏదో అర్జెంట్ అంట. సరే వస్తున్నా. ఓకే సార్. రే ఏంట్రా? నార్మల్ కూడా వెళ్ళొచ్చు. ఓ సారీ, నా మొబైల్ అనుకున్నా. మీరు కూడా రండి, మాట్లాడదాం. ఆ, ఏమైంది సార్? ఓపిక లేదు వరప్రసాద్. రిజిగ్నేషన్ పెట్టేస్తారా సార్? నీకు కావాల్సింది అదే కదా. అయ్యో అలా అంటారేంటండి? నువ్వు రికమెండేషన్ చేసిన వాళ్ళు వచ్చారా? వెళ్ళిపోయారు కూడా. జాబ్ ఇచ్చారా? లేదు, బయటికి పంపించేశాను. అదేంటి, నా మాట అంటే లెక్కలేదా? అసలు నువ్వు ఎలాంటి వాళ్ళు పంపించావు తెలుసా నీకు? మీరు I came for interview, sir. ఓ మరి ఇతను అతను నేను తన పెళ్లి చేసుకోబోయే గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఇక్కడ ఇంటర్వ్యూలకు వచ్చే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఈ మాత్రం తెలియదా మీకు? పర్లేదండి, చేసేయండి. ఆఫీస్ కూడా చిన్నదే కదా. ఆ? మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అవన్నీ మనకి ఎందుకులేండి, ఇచ్చేయండి ఇచ్చేయండి. డేటా సైన్స్ గురించి చెప్పండి. అంటే అది సార్ అవన్నీ తనకేం తెలుసు సార్. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. నేను చెప్తాను కదా. అసలు మీకు ఎందుకు ఈ జాబ్ కావాలో చెప్తారా? అయ్యో సార్, అవన్నీ మనకెందుకు, ఇచ్చేయండి ఇచ్చేయండి సార్. నేను చెప్తున్నాను కదా. సార్ నాకు గుర్తులేదు. సార్ నాకు తెలీదు. అప్పుడు నేను క్లాస్ వినలేదు సార్. సార్ అవన్నీ ఎందుకు సార్, ఇచ్చేయండి సార్. మర్యాదగా వెళ్ళిపోతారా, మెడబట్టి గంటేయమంటారా? ఎవరయ్యా వాళ్ళు? ఎక్కడ దొరికారు నీకు? బలంటోలే సార్. మీరు అవును పంపించారో తెలుసా? సీఎం కూతురా ఏంటి ఆవిడ? అంత కాదు కానీ ఆ పిల్ల పక్కన ఉన్నాడు చూడండి, ఆ బంటి. ఆడే మెయిన్. రిజిస్టర్ హౌస్ లో పనిచేస్తాడు, హైదరాబాద్తో లింకులు కూడా ఉన్నాయి. మనకి హెల్ప్ అవుతాడని సెట్ చేశాను. మనకెందుకు హెల్ప్ అవుతాడు? మీ ఇల్లు సిటీ అవుట్కట్స్ లో ఉన్న మీ ల్యాండ్స్ ఏవో లిటిగేషన్ లో ఉన్నాయంట కదా. అలా ఏం లేదే, మొత్తం క్లియరే. ఇప్పుడు అన్ని అలా అనిపిస్తాయండి. టైం వచ్చేసరికి తెలిసినోడు ఎవడో లేకపోతే రోడ్డు మీద పడిపోతాం. ఆ, నిజమే నిజమే. అందుకే జాబ్ ఇచ్చేయండి. ఇచ్చేద్దాం. నేను హెచ్ఆర్ చెప్తాలే. ఎక్స్క్యూజ్ మీ. రా ఐశ్వర్య. ఇదిగో వరప్రసాద్, ఆ, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? మన ఆఫీసులో ఎప్పుడు చూడలేదే. ఐశ్వర్య అండి, కొత్తగా జాయిన్ అయింది, నా టీం మెంబరు. దిస్ ఇస్ మై ఐశ్వర్య. నైస్ నేమ్. ఇంతకీ ఎవరు అపాయింట్ చేశారు? మన హెచ్ఆర్ వాడు కూడా నాకు తెలియకుండా ఆ పని చేస్తున్నాడా? అదే నేను అడిగానండి, పైనుంచి ఆర్డర్స్ అన్నాడు. పైనుంచి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి వరప్రసాద్? ఈ రోజు కూడా ఎవరితో ప్రొఫైల్ పంపించారు, జాబ్ ఇచ్చేయమని చెప్తున్నారు. అంటే కొత్త పర్సన్ వస్తున్నారని మాట. నీకేంటమ్మా అంత ఆనందం? అంటే ఎంతమంది ఉంటే అంత టైం పాస్ చేయొచ్చానే? ఇంతకు వచ్చేది ఎవరండి? ఏమో, జాయినింగ్ అడ్రస్ తీసుకోవడానికి వస్తానని చెప్పింది. ఓ అమ్మాయి అన్నమాట. అవును, అమ్మాయే. Excuse me,